యెస్. నిజంగా నాకైతే అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆయనకు అపరిపక్వత ఉందని, రాజకీయాల్లో ఆయనకు మెచ్యూరిటీ లేదని, రాజకీయ అనుభవం లేదని, వ్యూహాలు తెలియవని, ఆయన నిజంగా రాజకీయాలు చేయలేడని, ఎన్ని రోజులు ఈ పార్టీని సస్టైన్ చేస్తాడని ఇట్లా చాలా మంది చాలా విమర్శలు చేస్తారు. కానీ నిన్న ఆయన మాట్లాడిన ఆ ఢిల్లీలో ఆయన చేసినటువంటి, ఆయన ముఖ్యంగా జనసేన నాయకులను ఉద్దేశిస్తూ అండ్ దేశ ప్రజలకు కూడా తెలియజేస్తూ చేసినటువంటి ప్రసంగము నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో అయితేనండి, నేను నిజాయితీగా చెప్తున్నాను, నాకు ఎటువంటి మోటివ్స్ లేవు, ఏమీ లేవు, కానీ నిజంగా చాలా చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందం వేసింది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వింటే. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఈ రోజున్న యువతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి దాన్ని చేరవేయాలి. నా పర్సనల్ అప్పీల్ కూడా ఇది. ఇట్ ఇస్ నాట్ మిగతా ప్రొఫెషన్స్ కి వాటికి సంబంధించి. చూద్దామా? ఖచ్చితంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదిక పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. రైట్. అందుకని ఈ విభజనవాదం మీదే ఆయన ఎక్కువ ఆ మాట మాట్లాడుతూ ఆయన ఇచ్చిన స్పీచ్ మొత్తం నేను విన్నాను, అశాంతం నేను విన్నాను. అందులో ఆయన చెప్పిన మెసేజ్ చాలా కీలకం. ఆయన ఒక మాట అన్నాడు, జెన్ జీ అని చాలా మంది అంటున్నారు. జెన్ జీ అనేది ఒక ఫ్యాషన్ వర్డ్ గా మారిపోయింది వాళ్ళ. కానీ జెన్ జీ ప్రతి సందర్భంలో, అంటే జెన్ జీ అంటే ఈ రోజు మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం జెన్ జీ అని. ఈ పర్టికులర్ సంవత్సరం నుంచి ఈ పర్టికులర్ సంవత్సరం మధ్య పుట్టిన వాళ్ళు జెన్ జీ అని, జనరేషన్ జీ అని చెప్తున్నారు. ఆ తర్వాత పుట్టినవాడు జెన్ ఆల్ఫా, తర్వాత ఆల్ఫా బీ, జెన్ బీటా, ఇట్లాంటి ఏవో మాట్లాడుతున్నారు. బట్ జెన్ జీ అనే మాట ఫ్యాషన్ వర్డ్. కానీ ప్రతి సందర్భంలో, ఈ దేశానికి అవసరమైన ప్రతి సందర్భంలో యువతరం త్యాగాలు చేశారు, ఉద్యమాలు చేశారు, బలిదానాలు చేశారు. అండ్ వాళ్ళ బలిదానాల పుణ్యమని మనము ఈ రోజు బతుకుతూ ఉన్నాము. కొంతమంది ఆర్మీలోకి వెళ్ళి పనిచేస్తున్నారు దేశాన్ని రక్షించడం కోసం, కొంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ తెలంగాణలో అమరవీరులు కూడా ఉన్నారు. కానీ ఆయన చెప్పిన చాలా కీలకమైన మెసేజ్ ఉంది ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే, మనం అరబ్ స్ప్రింగ్ ఉద్యమాలను చూసాం, అరబ్ దేశాల్లో కూడా ఇట్లాగే ఒక జెన్జీ పోరాటాలు వచ్చాయి, సోషల్ మీడియా వేదికగా పోరాటాలు చేశారు. కానీ గద్దెనెక్కింది జెన్జీ కాదు, అంటే ఆ యువతరం కాదు. ఎవరైతే యువతరం వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేశారో వాళ్ళు అధికారంలోకి రాలేదు, వచ్చింది మళ్ళీ పొలిటికల్ పార్టీ నాయకులు వచ్చి కూర్చున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆవేశంతో మనం ఏదైనా అడుగులు వేసి ఏదైనా ఉద్యమాన్ని బిల్డ్ చేస్తే ఆ ఆవేశం తాలూకు ఇంపాక్ట్ దేశం పైన పడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. హిస్ మెచ్యూరిటీ లెవెల్స్ కి నిజంగా నాకు చాలా అభినందించాలనిపిస్తుంది. లిటరల్లీ ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఒక మాట అన్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో జెన్జీ గురించి మాట్లాడుతూనే ఇంకొక వ్యాఖ్య చేశారు. ఈ దేశంలో అంటే ఏదైనా ఉద్యమం చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ నాయిస్ తో ఏది సాధించలేము. కొంచెం డీప్ స్టడీ చేయాలి. ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాఖ్య చేస్తున్నప్పుడు మన గురించి, అంటే మనని సైకలాజికల్ గా మనల్ని మోటివేట్ చేస్తారు. నిజంగా సోషల్ మీడియా పేరిట సైకలాజికల్ గా వాళ్ళకు ఒక కుట్రపూరితంగా వాళ్ళని అటువైపు నెట్టేసి, యువతరాన్ని అటువైపు నెట్టేసి వాళ్ళకి తెలియకుండానే ఈ పొలిటీషియన్స్ గద్దెనెక్కే ప్రయత్నం చేస్తారు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. నిజంగా చాలా గొప్ప విషయం, కరెక్ట్ విషయం అది. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, తెలంగాణ కోసం చనిపోయినటువంటి 1200 మంది అమరులు ఎవరు అని గుర్తించడానికి 12 ఏళ్ళు పట్టిందని అడిగారు పవన్ కళ్యాణ్. నిజమే కదా, 12 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ అమరవీరులకు స్తూపం పెట్టుకున్నాం, అక్కడ మనం అక్కడ నివాళులు అర్పిస్తూ ఉంటాం. మరి అమరవీరులను గుర్తించడంలో ఎవరు విఫలమయ్యారు? ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు పట్టించుకోలేదు? శ్రీకాంతచారి తల్లి ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ? అమరవీరుల గురించి మాట్లాడింది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1200 మంది అమరవీరులు చనిపోయారంటే వాళ్ళకి ఏ ఏజ్ పెడతాం చెప్పండి? విచ్ జనరేషన్ ది బిలాంగ్ టు? వాట్ యు కాల్ దెం? కరెక్ట్. Do you call them Gen Z or do you call them, what do you call them? Perfect. Every generation had sacrificed, right from మీరు ఎప్పుడైనా తీసుకోండి, any timeline. So Gen Z is not something new.
Now this has become a fashion term. This is more than really intent to do something. This has become a fashionable term. A term to reach out to voters, a term to manipulate their emotions. For me, always I had seen, youth is the core building block of this nation. Youth is a core building block of this nation. Whether you call them Gen Z, Gen Y, Gen X, Gen Alpha, it doesn't, Right. it doesn't matter what name you call it, but youth is a building. సి అంటే ఇప్పుడు మనకు గొడవ ఏంటంటే అండి, ఆయన ఇంకొక దీంట్లో ఇది చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. స్కూల్లోనేమో పేట్రియాటిజం నేర్పుతారు, దేశభక్తి గురించి నేర్పుతారు, ఇంటికి వస్తేనేమో కమ్యూనిజం అంటారు. పిల్లలు కన్ఫ్యూజ్ గారా అని అడిగారు ఆయన. నిజంగానే కదా, అంటే మనము ఏది కమ్యూనిజం అంటే ఇది అగేన్స్ట్ ద నేషన్ అనే కోణంలోకి ఎందుకు తీసుకెళ్తున్నాం? ప్రాంతీయవాదము దేశ వ్యతిరేక భావనలోకి ఎందుకు వెళ్ళాలి? ప్రాంతీయ తత్వాన్ని నేర్పించడమో లేదా ప్రాంతీయ అభిమానాన్ని పెంపొందించడమో సరే, కానీ దేశ ప్రియాంబుల్ గా ఆయన ఇంతకుముందు ఇంకో మాట ఇంకో చోట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమం అనుకుంటా. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ప్రాంతీయ పరిమితి దాటి రావట్లేదు, ఇంకో రాష్ట్రం కులం పరిమితి దాటి రావట్లేదు అన్నాడు. కరెక్ట్. రెండు రాష్ట్రాల గురించి చెప్పాడు ఓపెన్ గానే. Correct. రెండు చోట్ల ఉన్న లోపాలను ఎత్తి చూపాడు ఆయన. కరెక్ట్ కరెక్ట్. తను ఆంధ్రప్రదేశ్ వాడు అక్కడ వాడు కాబట్టి అదే భుజాన్ని అంటే వేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడగానే ఆయన సినిమా నిజంగా కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే దాని ఐరనీ మన దేశంలో ఏం చేయలేం, కానీ ఆయన సినిమా వ్యక్తి కావడం వల్ల ముందు నిర్ధారణకు వచ్చేస్తుంది బ్రెయిన్. ఆయన సినిమాల నుంచి వచ్చిన వాడు ఏదో ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారు, చదివారు, చెప్పేశాడు అని చెప్పేసి బేసికల్లీ మనకున్న సైకలాజికల్ అది ఒక ప్రాబ్లం, అది ఒక రకమైనటువంటి ఒక ఫోబియాలో మనం బతుకుతాం. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ మాట్లాడిన ఆ మెచ్యూరిటీ నిజంగా ఆయన ఢిల్లీలో అమరవీరులకు నేను నివాళులు అర్పించాలి అంటే ఆయన ఈక్వేట్ చేసిన విధానం చూడండి. తెలంగాణలో నేను అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించాలని అనుకున్నాను, దానికి నన్ను అలో చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అటు సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళి నేను అక్కడ నివాళులు అర్పించాలి అంటే, నేను అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించాలి, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళకి నివాళులు అర్పించాలి అంటే నేను పంజాబ్ లోనో హర్యానాలోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్లోనో పుట్టాలా? దేశంలో ఎవరైనా అక్కడ వెళ్ళొచ్చు కదా. స్వాతంత్ర పోరాటం బేసికల్లీ సియాచిన్ గ్లేషియర్ లో పనిచేసేటువంటి వ్యక్తి. నేను కశ్మీర్ మొత్తం తిరిగి వచ్చానండి. కశ్మీర్ లదాఖ్ సరిహద్దుల్లో పనిచేసే వాళ్ళ ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఏ కులం వాడు అని అడుగుతారా సైనికుడిని? సైనికుడికి కులం ఉందా? ఈ మాట అడిగారు ఆయన పవన్ కళ్యాణ్. నిజంగా ఈ క్వశ్చన్స్ అడగడము, ఈ విషయాల్ని జనాలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీడియాది, మనం విస్మరించకూడదు అనేది నా అభిప్రాయం. బేసికల్ నేను ఎందుకు ఈ పాయింట్ ఖచ్చితంగా మనం మాట్లాడాలి అన్నానంటే, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య సగటు యువతరం ఆలోచించవలసినటువంటి వ్యాఖ్య, వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి వ్యాఖ్య. భారత్ జోడో అని పేరు పెట్టుకుంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ అన్నమాట ఇది. భారత్ జోడో అని పేరు పెట్టుకుంటే సరిపోదు, నువ్వు కలిపే ప్రయత్నం చేయాలి కదా. ఆంధ్ర నుంచి వచ్చిన వాడిని ఇక్కడ నువ్వు అరవ చేయాలంటే ఇంకేం జోడో? రాహుల్ గాంధీ జోడో ఏం చేసినట్టు? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అన్నారు కదా. జోడో యాత్ర అన్నప్పుడు అందరినీ కలిపే ప్రయత్నం చేయాలి, అంతేగాని తెలంగాణ వేరు ఆంధ్ర వేరు. మీ పార్టీ రాష్ట్ర మంత్రే కదా అంటున్నది, మిమ్మల్ని లోపలికి రానివ్వం, మేము అడ్డుకోనివ్వము, ఇది మా జాగీర్ అంటున్నాడు కదా. దాన్ని రాహుల్ గాంధీ అడగాలనా వద్దా? సో ఈ ప్రశ్న అడిగితే ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు ఆర్ఎస్ఎస్ మనిషివి, నువ్వు బీజేపీ మనిషివి, నువ్వు దేశ విద్రోహివి, లేకపోతే ఈ రాష్ట్ర విద్రోహి. అడగాలంటే ఆయన దాకా ఈ విషయం వెళ్ళాలి కదా, ఎవరో చెప్తే గానీ తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అట్లాంటి పరిస్థితిలోనే ఉన్నాం మనం. అంటే నేను ఓవరాల్ గా అంటే కాంప్రహెన్సివ్ గా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఆలోచించకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఈవెన్ నేను నాకు బాధేసే విషయం కూడా అదే. అసలు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న స్ఫూర్తి ఎక్కడ పోయింది? ప్రాంతీయవాదనలోకి వచ్చేసారా మీరు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి కదా మేడే స్ఫూర్తి మనం ఆలోచించింది. ఏది కార్మిక ఉద్యమాలు కానీ ఇవన్నీ చేసిన వాళ్ళందరూ ఎక్కడో రష్యాలో ఉన్నటువంటి లెనిన్ విగ్రహాలు పెట్టుకున్నారు కదా మీరు మీ పార్టీ కార్యాలయాల్లో. ఎక్కడో మార్క్స్ విగ్రహాలు పెట్టుకున్నారు కదా. ఈ దేశానికి సంబంధించిన వాడి విగ్రహాలు పెట్టుకున్నారు కదా. పేర్లు పెట్టుకున్నాం. విగ్రహాలు ఏంటి? ఇప్పుడు కేరళలో మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. అదే ఇప్పుడు కేరళలో అంటే ఎవరు ఎక్కడికి పోవాలనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. అన్నమాట. వాళ్ళకి అనిపించిన వాడు కరెక్ట్, అనిపించని వాడు కరెక్ట్ కాదు. సో హిందూ అన్నాం అనుకోండి, మీరు కథం ఆర్ఎస్ఎస్ బీజేపీ మీరంతా ఒకటి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు. ఆయన కూడా సనాతన ధర్మం మాట్లాడవుతారు. ఎవరు సనాతన ధర్మం మాట్లాడినా వాళ్ళకి ప్రాబ్లం ఇదే. సో ఆయన లాస్ట్ ఇయర్ కూడా గొడవ ఏంటంటే, ఆయన సనాతన ధర్మం మాట్లాడనంత వరకు ఆయనకు అందరూ అలో చేశారు. కమ్యూనిస్టులు ఆయనతో పాటు పొత్తు పెట్టుకున్నారు. ఆయన అంతకుముందు టిఆర్ఎస్ ప్రగతి భవన్ కి చాలా స్పష్టంగా ఆయన వెల్కమ్ చేస్తే ఆయన వెళ్ళాడు ప్రగతి భవన్ కి. పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు కదా. సో ఆయన అప్పుడంతా